హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఊరుకున్న శంఖాన్ని ఊది చెడగొట్టినట్లయింది జగనన్నయ్య పరిస్థితి అని వాపోతున్నారు పొలిటికల్ మేధావులు. సాధారణంగా అధికార పక్షాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటుంది ప్రతిపక్షం. కానీ ఏపీలో మాత్రం ప్రతిపక్షాన్ని ఇంకో ప్రతిపక్షం వేటాడుతోంది. ఎవరనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. మన మాజీ సీఎం జగనన్నయ్య, పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలక్క. అఫ్కోర్స్ ఇద్దరికి ప్రతిపక్ష హోదా లేదనుకోండి, అది వేరే విషయం. వైఎస్ఆర్ మరణ సింపతి పైన పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. అది పైకి ఎంత యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినా దాని కోర్ పాయింట్ని బాగా గమనిస్తే మాత్రం రెండు విషయాలు తెలుస్తాయి. ఒకటి, వైఎస్ఆర్ సింపతిని ప్రయోగించి ఆయన అభిమానుల్ని పార్టీలో చేర్చుకోవడం. రెండు, కాంగ్రెస్ అభిమానుల్ని కార్యకర్తల్ని ఆకర్షించడం. ఈ రెండు విషయాల్లో పార్టీ పేరుతోనే జగనన్నయ్య చాలా వరకు విజయం సాధించాడు. పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు తండ్రి చాటు బిడ్డగా అన్నయ్య సాధించిన ఘనకార్యాలను గుర్తించిన సిబిఐ అన్నయ్యకి ప్రమోషన్ ఇచ్చింది. ఇక జగనన్నయ్య జైల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నడి సముద్రంలో దిక్కు తెలియని నావలా ఉంటే నేనున్నానన్నయ్య అంటూ ముందుకొచ్చింది షర్మిలక్క. నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఏపీలో వీధి వీధిన సందుగొందుల్లో కూడా తిరిగి పార్టీకి ప్రచారం చేసింది. కార్యకర్తల్లో జోష్ నింపింది, పార్టీ నాయకులకి ధైర్యం చెప్పింది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీకి తనే నాయకురాలై పార్టీని బ్రతికించింది. 2014లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించిన 2019లో అధికారం చేపట్టడంలో అయినా షర్మిలక్కయ్య పాత్ర చాలా ఉంది. ఒక దశలో వైసీపీ పార్టీకి ఇద్దరు నాయకులు ఉన్నారేమో అనుకున్నారు. కానీ జగనన్నయ్య మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలక్కయ్యకి వెన్నుపోటు పొడిచాడు, పార్టీకి దూరం చేశాడు. నాన్న సంపాదించిన ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ షర్మిలక్కయ్య చాలా సహనంతోనే ఉండేది. తెలంగాణకి వెళ్ళిపోయి అక్కడ సొంతంగా ఒక పార్టీ కూడా పెట్టుకుంది. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీకి వచ్చేసింది. ఇక వచ్చినప్పటి నుంచి అన్నయ్యకి చుక్కలు చూపిస్తోంది. ప్రధాన శత్రువు అయిన టీడీపీ కంటే ఘోరంగా విమర్శించడం స్టార్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు జగనన్నయ్య అధికారంలోకి రావడానికి ఎంత కృషి చేసిందో మొన్నటి ఎలక్షన్స్లో ఓడిపోవడానికి కూడా అంతే కృషి చేసింది. ఒకానొక దశలో వైసీపీ క్యాడర్ డైలమాలో పడిపోయింది. అయితే అధికారం పోయిన తర్వాత కూడా జగనన్నయ్యని వదిలిపెట్టడం లేదు. ఏదో విధంగా వైసీపీని ముట్టడిస్తూనే ఉంది. వైసీపీ కూడా నువ్వు చంద్రబాబుకి ఒత్తాసు పలుకుతూ వైఎస్ఆర్కి వెన్నుపోటు పొడుస్తున్నావని ఒక కౌంటర్ ఇచ్చింది. దానికి షర్మిలక్కయ్య, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం మీ అజ్ఞానానికి నిదర్శనం. ఇంతకు మించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనబడవు, వినపడవు. మోసం చేయడం మీకు కొత్తేమి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా ఇంతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజల్ని అవమానించడం మీకే చెల్లింది. అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలా కోరుతనం. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతు కవ్వడానికా, లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? 5 ఏళ్ల పాలనంతా అవినీతి, దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపిగా ప్యాలెస్లో కూర్చొని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది. గత మీ ప్రభుత్వ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదా కూడా అర్హులు కారు. వెంటనే రాజీనామా చేయండి. బడికి పోననే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. ఆఫీస్కి పోననే పని దొంగని వెంటనే పనిలోంచి పీకేస్తారు. ప్రజా తీర్పుని గౌరవించకుండా అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభని అవమానించిన వాళ్ళకి ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవుల్లోకి పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలప్పుడు. అసెంబ్లీకి పోని జగన్ అనుకో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిలక్కయ్య డిమాండ్ చేసింది. మొత్తానికైతే జగనన్నయ్య వదిలిన బాణం తిరిగి జగనన్నయ్యకి గుచ్చుకుంటుంది. మరి ఈ బాణం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.